హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మనం ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి, మంచిగా అవుతుంది. సో మనం ఇట్లా గ్రైండ్ చేసుకుంటే ఇట్లా అయిందండి. ఓకేనా? మనము సొలై వండేటప్పుడు మనం మాట్లాడొద్దండి, సరేనా? సైలెంట్గా ఉండాలి. మనం ఇప్పుడు జొన్నపిండి వేసుకున్నాక ఇది వాటర్లో కలుపుకొని వేసినాక దాని తర్వాత లైట్గా మనము టేస్ట్ ప్రకారం మనం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మనం గ్యాస్ అనేది బంద్ చేసేస్తాం, సరేనండి? సొలై అనేది సరేగా నేను వచ్చేసి చికెన్ కర్రీ వండుతున్నా, సరేనా? చికెన్ కర్రీ వండుతూ వేస్తున్నా. ఇప్పుడు గిన్నె అనేది పెట్టేస్తున్నా. గిన్నె చాలా వేడైపోయినాక మనము ఆయిల్ వేసేద్దాము. ఏ బప్పు గాడు ఫోర్ అయ్యో, మా బప్పు గాడు చూడు, ఆ తింగరోడు వచ్చి చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అనేది చేసేస్తున్నాడు. 7 kgs చికెన్ అనేది ఇప్పుడు వండేస్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు నేను ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. 7 స్పూన్ అనేది వేసుకుంటున్నా. 2 3 4 5 6 7. మన ఆయిల్ అనేది చాలా అంటే చాలా హీట్ అవ్వాలండి. మనకు ఆయిల్ అనేది వేడైపోయిందండి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసి ఇలాగ ఇది కలుపుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనకు ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయినాక ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. 3 స్పూన్ వేసుకోవాలండి, ఓకేనా? దాని తర్వాత 3 స్పూన్ వేసుకున్నాక మనం మంచిగా కలుపుకోవాలి, సరేనా? అందుకంటే స్మెల్ పోయేదాకా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, సరేనా? ఎందుకంటే పచ్చి వాసన అనేది చాలా వస్తుంది. దీంట్లో ఇంకా పసుపు కూడా వేసేసిన. ఇంకా పసుపు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాక మనము చికెన్ అనేది వేసుకుందామండి, ఓకేనా? ఏమంటున్నా ఇది కడిగి పెట్టుకుందాం. चिकन है कि का वैष्णवी केरी चाहिए अब अपन जामा अपन तंगे అడుగుతాయి వాడి కర్ ఒక విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ సార్ ఏంటి సార్ అది? వెయిట్. अब वो इसे घाल देताने मैं फिर इस कांदा भेदरा से घाल देताने. अब मैं घाल देछु बुगली ज्यादा घाल देछु कोण मालूम नहीं. వేసుకున్నాం కదా, దాని తర్వాత మంచిగా కారం అంతా ఇది ముక్కలకు పట్టాలి. ఇది ముక్కలకు పట్టేటట్టు మనం కలుపుకుందాం, ఓకేనా? కొంచెం తక్కువైంది కారం, కొంచెం వేసుకుందామా? వేసుకుందాము. ఈ మసాలా వచ్చేసి మేము ఇంట్లో తయారు చేసిన మసాలా, ఓకేనా? చికెన్ పేస్ట్ అది మసాలా వచ్చేసి మన అంచనా ప్రకారం వేసుకుందామండి, సరేనా? ఏమంటున్నాం? ఎందుకంటే ఇది మనం మసాలా మన ఇంట్లో చేసుకున్న మసాలా కదా, తయారు చేసిన మసాలా ఇది. ఇప్పుడు నేను బగారా రైస్ అనేది వండేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి ఆయిల్ వేసేస్తున్నా. 7 స్పూన్ ఆయిల్ వేసేస్తున్నా, ఓకేనా? మనము మంట అనేది నేను ఎక్కువ పెట్టుకున్నా, ఓకేనా? ఆయిల్ హీట్ అయినాక దాని తర్వాత బగారా ఆకులు, ఈ మసాలాలు అన్నీ వేసుకుందాము, ఓకేనా? ఇవన్నీ మసాలాలు వేసుకుందాము. ఇది తిందాము. నేనైతే ఇది చిన్నప్పటి నుంచి మా మమ్మీ తెచ్చిన ఏం చేసినా నాకు నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా.
ఆయిల్ అనేది వేడైపోయింది. మనకి ఇవి మసాలాలు వేసేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు బగారా ఆకులు అండ్ ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాము. దాని తర్వాత మనము ఆనియన్స్ అనేది వేసుకుందాము. సరేనా, ఆనియన్స్ ఇవన్నీ బాగా మిక్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఆనియన్ స్మెల్ మొత్తం పోయినాక ఉప్పు అండ్ ఇది మొత్తము ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు అవన్నీ ఫ్రై అయిపోయినాక మొత్తము నేను 9 గ్లాసులు వేసిన బియ్యము. 9 గ్లాసులకి నేను నా అంచనా ప్రకారంగా నేను ఈ గిన్నెలతో 3 గిన్నెలు వాటర్ పోస్తున్నాను. ఓకేనా, 1 ఇది 2 అంటాడు, ఇది 3 ఇట్లా 3 దాంట్లో పోసుకున్నాక ఇట్లా మంచిగా కలుపుకొని దాని తర్వాత మూత అనేది ఇదంతా బాగా బాయిల్ అయినాక మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇది మంచిగా బాయిల్ అయిందండి. బాయిల్ అయినాక మనము రైస్ అనేది వేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు అన్నం అనేది మనం చూసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం దగ్గర అయిపోవాలి. ఓకేనా, ఈ వాటర్ అంతా దగ్గర అయిపోయినాక గ్యాస్ అనేది బంద్ చేసేద్దాం. పొడి పొడి అన్నము మనకు రైట్ బగారా రైస్. ఇది మన వేడి వేడి బగారా రైస్ అయిపోయిందండో. సరేనా, వేడి బగారా రైస్. ఇది మన మా బంజారా స్పెషల్ సలో ఇది. ఓకేనా, ఇదే మసాలా బంజారా స్పెషల్. అండ్ దాని తర్వాత చికెన్ కర్రీ, వేడి వేడి చికెన్ కర్రీ. లెగ్ పీస్ నేను బాగా తింటాను. లెగ్ పీస్ అంటే నాకు చాలా ఇష్టము.